గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన మూవీ గేమ్ చేంజర్. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించారు. ఇక శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష అలాగే అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ అయింది. విజనరీ డైరెక్టర్ శంకర్ రూపొందించినటువంటి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పైదైన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో గ్లోబల్ స్టార్ అయినా, గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని సార్ ఒక్కసారి. అవును, కరెక్టే. అప్పన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, IAS, IPS, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు. అంతే సినిమా ఓత ర్యాంప్ పడేసాడు. నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది IAS, IPS క్యారెక్టర్ అన్నీ ఒకటి కాదు. నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. సినిమాలో ఉండే వాళ్ళందరూ బాగున్నాయి. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్వని, అదేందో కేరాత్వని ఎవరో అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సినిమా అయితే అదే పాటలా చెప్పాను కదన్నా, సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు హైలైట్ అయ్యి. సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ, ఆ శంకర్ గారు కనబడ్డారు. రిఫరెన్స్ అంటున్నారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది. కానీ బాగుందండి స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడండి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము, RRRలో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే చేశారండి. చాలా బాగుందండి. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు. మరి ఎంతవరకు అది? ల్యాగ్ అంటే ఏం లేదండి. ఆ సినిమా ఫస్ట్ డే కదా మానేష్, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? లే సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్న సాంగ్ కూడా తీసేశారు కదా. మరి నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో. అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత. కానీ అలా ఏం లేదండి. సినిమా నేను ఫ్యామిలీతో చూశాను. మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. పొలిటికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇక SJ సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా రివ్యూలో చూద్దాం. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో సామాజిక అంశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు శంకర్ తనదైన శైలిలో రూపొందించినటువంటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. అప్పన్నగా IAS ఆఫీసర్గా రామ్ చరణ్ అదరగొట్టేశారనే చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్లో చరణ్ ఇంట్రడక్షన్తో పాటు ధూప్ సాంగ్ అలాగే BGM ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు అప్పన్న ఎమోషనల్ సీన్స్ వేరే లెవెల్. ఇక శంకర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే రేసీ స్క్రీన్ ప్లేతో గేమ్ చేంజర్ అదిరిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి, సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే ఆ శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్ ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి యూల్ హ్యావ్ ఎ గుడ్ టైం. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు అంటే మనకు చాలా మంది కలెక్టర్లు ఏం చేస్తారని కలెక్టర్ అంటే కలెక్టర్ అనుకుంటాం కానీ కలెక్టర్లకు కూడా ఎన్ని పవర్స్ ఉంటాయి నిజంగా మాస్ వాళ్ళకు కూడా తెలియాలి కలెక్టర్ పవర్ ఏంటనేది. రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ క్యారెక్టరేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారిని పోలేడు. ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ కూడా ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి రియల్. ఎక్కడ నెగిటివ్ లేదండి. సూపర్ శంకర్ గారు ఎక్కడ తీశారు. శంకర్ గారు బ్యాక్ మూవీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. SJ సూర్య గారు కూడా బాగా చేశారు. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
మరి కలెక్షన్ ఎలా ఉంటాయి ఇప్పుడు గ్లోబల్ కలెక్షన్స్ కూడా సూపర్ ఉంటాయి, చూడండి మీరు తప్పకుండా చూడండి. ఇది ఫ్యూచర్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఒకే ఒక్కడు ఒక భారతీయుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే కరెక్ట్ మెసేజ్ సినిమా తీసిండు. ఆయన డబుల్ రోల్ చేసినా కూడా రెండు రూల్స్కి న్యాయం చేసిండు. ఫస్ట్ ఆఫీసర్ రూల్స్ ఎలా చేసిండో, సెకండరీ కూడా మళ్ళీ తండ్రి పాత్రలు వేసినా కూడా ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ఇక్కడ తీసుకుంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే చాలా మంది సెట్ కావాలనుకుని ఇద్దరికి మన హీరోయిన్కి ప్లస్ మన రామ్ చరణ్కి పాత బాగా సెట్ అయింది ఇద్దరికి. ఇంకోటి అంటే మన ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. మన రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ తల్లి చెప్పులు ఇట్లా కొట్టుకుంటాడు, బాధపడి ఏడ్చుకోవడం వల్ల తల్లి కాళ్ళు మొక్కడం, అలాంటి సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అలా తల్లిని ఎలా చూపించడంలో మన ఒక టైంలో రిక్షా వాడు మనం సినిమా చూసినప్పుడు తల్లి కోసం ఎట్లా బాధపడతా చిరంజీవి, మళ్ళీ మనకు ఒక రామ్ చరణ్ చూస్తున్న ఒక ఠాగూర్లో చూసినట్టు అనిపించింది, ఒక రిక్షా వాళ్ళలో చూసినట్టు అనిపించింది. ఆయన యాక్టింగ్ సేమ్ మనకు చిరంజీవి చేసినట్టు చేసిన యాక్టింగ్. సాంగ్స్ బాగున్నాయి. చెప్పాలంటే సినిమా మినిమం శంకర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ శంకర్కి ఇది సాలిడ్ కమ్బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఇక ఊహించదగినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఇక కొన్ని ఐఏఎస్ బ్లాక్లు బాగా వచ్చాయి. అలాగే ఆసక్తికరమైనటువంటి ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చింది. ఇక ప్రేమ కథ కాస్త బోరింగ్గా ఉంటుంది. కామెడీ కూడా అతిగా ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి సరైన విందు అనే చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ నటనతో అదరగొట్టాడు. సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచింది. అప్పన్న పార్వతీ పాత్రలను శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. అంజలి చాలా బాగా చేసింది. ఎమోషనల్ క్యారెక్టర్లో బాగా చేసింది. పార్వతమ్మ క్యారెక్టర్లో బాగా చేసింది అంజలి. అందరు బాగా చేశారు. శ్రీకాంత్ సార్ చాలా బాగా చేశారు. అసలు తనకిచ్చిన రోల్కి తను సాటిస్ఫై చేశారు ఆ రోల్ని. సో శ్రీకాంత్ సార్ బాగా చేశారు రోల్. శ్రీకాంత్ సార్ ఇంకా ఎస్జే సూర్య సార్ అందరూ బాగా చేశారు. వాళ్ళ ముగ్గురు మెయిన్ అసలు ఈ మూవీకి. వాళ్ళు ఎంత బాగా చేస్తే ఆ మూవీ అంత బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు మూవీ. అంటే బయట టాక్ ఎలా ఉందంటే ఒకే ఒక్కడు సీన్స్ ఉన్నాయి అది ఒకే ఒక్కడులో లా కనిపిస్తాడు. ఇంకొకసారి బ్రూస్లీ లా కనిపిస్తాడు ఒక ఫైటింగ్ సీన్లో. ఆ బ్రూస్లీ ఫైటింగ్ సీన్ను ఇంకొకటి హెలికాప్టర్లో సీన్ వస్తుంది స్టార్టింగ్లో. ఆ సీన్ చాలా బాగుంది అసలు. గా కానీ అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం పంచ కట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా. చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఓవరాల్గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా. రామ్ చరణ్ గారు యు ఆర్ రియలీ అన్ప్రెడిక్టబుల్. అంతే. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ వావ్. అప్పన్న క్యారెక్టర్ కొంచెం ఏంటి సెంటిమెంటల్, బట్ ఓకే, ఇట్స్ గుడ్. 20-25 నిమిషాలు బలమైన భావోద్వేగాలతో గుండె బరువెక్కించాడు. రామ్ చరణ్ అప్పన్నగా, అంజలి పార్వతీ పాత్రలో జీవించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచాడు. నిర్మాత దిల్ రాజు సాంగ్స్ మేకింగ్ కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా నిర్మాణ విలువను ప్రతి షాట్లో చూపిస్తుంది. ఇక ఎస్జే సూర్య నటన, మోపీదేవి పాత్రలో సినిమాకు మరో బలం.